బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. వైసీపీలో మంత్రిగా కూడా చేశారు. ఒంగోలు ప్రాంతంలో మొత్తం చక్రం తనే తిప్పుతానని చెప్పుకుంటారు. జగన్ మీద అలిగి దూరం జరిగిన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే రాయబారాలు జరిపి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరారు. నిదానంగా తన కుటుంబం మొత్తాన్ని పవన్ పంచన చేర్చారు. ఒంగోలు కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లను కూడా కూటమి గూటికి తెచ్చారు. ఈ క్రమంలో 19 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి, 20 మంది కార్పొరేటర్లు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలినేని దగ్గరుండి వైసీపీ కార్పొరేటర్లకు పవన్ కళ్యాణ్ చేత జనసేన కండువా కప్పించారు. ఇది సమకాలీన చరిత్ర. బాలినేనికి అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. జనసేన వైపు నుంచి అసలు సెగ తగులుతోంది. పవన్ మెదలకుండా ఉండొచ్చు, జన సైనికులు మాత్రం ఊరుకునేది లేదంటున్నారు. పార్టీలోకి వచ్చావు సరే, అసలు సంగతి చెప్పవేంటని బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళు నిలదీయటం మొదలుపెట్టారు. ఆర్థిక పరంగా బాలినేనికి 2 రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా సాగింది. బాగానే వెనకేసుకున్నారన్న టాక్ ఉంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా జనసేన నేతలు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జిల్లాలో పార్టీని నడిపించేందుకు 4 కాసులు రాల్చొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అందుకు బాలినేని సమాధానం చెప్పలేదు. అంతలోనే ఫిరాయింపు కార్పొరేటర్ల నుంచి మరో సమస్య వచ్చి పడింది. జనసేనలో చేరినందుకు తమకు ఒనగూరిన ఆర్థిక ప్రయోజనం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాలినేని దగ్గరుండి చేర్చారు కాబట్టి ఆయన తమకు తలా 10 లక్షలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అధికార కూటమిలోకి వచ్చినప్పటికీ పైసా రాలటం లేదని, కనీసం ఈ విధంగానైనా కాసిన్ని డబ్బులు చేతికి అందించాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ డిమాండ్తో బాలినేని తెల్లమొహం వేశారట. తన దగ్గర అంత డబ్బు ఎక్కడదని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భారీగా ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు. జగన్ చెప్పారని జిల్లాలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన డబ్బులు సర్దారట. అదే టైంలో తన నియోజకవర్గంలో కూడా భారీగానే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని బాలినేని ఇప్పుడు గొనుగుతున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టుకుని తన దగ్గర చిల్లి గవ్వలేని పరిస్థితి తెచ్చుకున్నారని, కట్టుబాటులతో వచ్చి జనసేనలో చేరారని బాలినేని వివరణ ఇచ్చుకుంటున్నారు. జనసేన కార్పొరేటర్లు నేతలకు భయపడి బాలినేని ఒంగోలు వెళ్లటం మానేశారట. హైదరాబాద్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారని, టైంపాస్ కోసం మిత్రులతో పేకాటాడుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా ఫోన్ వచ్చినా బాలినేని 1కి 4 సార్లు ఆలోచించుకొని సమాధానమిస్తున్నారట. ఒంగోలు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే తాను త్వరలో అక్కడికి వస్తానని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామని బాలినేని చెబుతున్నారట. దాంతో బాలినేని దగ్గర డబ్బు ఆశించిన వాళ్ళు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారని సమాచారం. డబ్బులు సర్దలేని వాడు ఎందుకు పెత్తనం చేశాడు, ఎందుకు తమను వైసీపీ నుంచి తీసుకొచ్చి జనసేనలో చేర్చాడు అని ప్రశ్నిస్తున్నారట. పైగా జిల్లా జనసేన కార్యక్రమాల్లో సైతం క్రియాశీలంగా లేని బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒక నాయకుడిగా ఎందుకు గుర్తించాలి అని ప్రశ్నించే ఒంగోలు క్యాడర్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.